SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నారా? మళ్ళీ ఎందుకు ప్యారిస్కి? యాక్చువల్ అంటే మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు. ఒక దగ్గర ఉండొద్దు. అట్లా తిరుగుతూ ఉండాలి. మీరు యుఎస్ నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు, డిపార్ట్ అయినాడు ఇట్లా అన్నారు కదా? లేదు యాక్చువల్గా అది డిపార్ట్ ఏం లేదు. మనది 2028 వరకు వీసా వ్యాలిడిటీ ఉంది. అక్కడ ఎవరిని నాకు తెలిసి నా ముందు ఎవరిని అట్లా ఏం చేయలేదు. మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అందుకని ఏం రాలేదు. ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు. మరి పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు? ఒక 2 monthsలో అయిపోద్ది. ఈ రోజే 10,000 అడ్వాన్స్ కొట్టిన, ఆఫీస్ రెంట్ తీసుకున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ QCT బ్యాక్ సైడ్. ఇంకా చాలు చేసేయాలి. నేర్పిస్తారా? మీరే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా? యాక్చువల్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా. ఒక 4 member ఆర్టిస్ట్లను ఇంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పోర్ట్రేట్స్కి స్పెషల్. ఆ పోర్ట్రేట్స్ నేను టీచ్ చేస్తా. వాటర్ కలర్ సోయల్ సయ్యద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను టీచ్ చేస్తాడు. ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు, అతనేమో చిన్నపిల్లలకి టీచ్ చేస్తాడు. ఇంకొకళ్ళు స్మృతి, సృజన్య అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు చిన్న పాపలకి టీచ్ చేస్తారు. అట్లా ఒక 5 members గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నాను. ఓకే, నైస్. బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్ళల్లో ఎప్పుడు టీచరో, ఇంజనీరో, డాక్టరో అవ్వాలి కదా, మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంట్రెస్టా లేకపోతే దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ రీజన్ ఉందా? 2nd class నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. బొమ్మలు వేస్తుండే ఎప్పటి నుంచో? ఫుల్ ఇంట్రెస్ట్. యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది. మా పేరెంట్స్ ముందు భయపడ్డారు. అరే అందరూ పెద్ద డాక్టర్ అవుదాం, అది ఇది అవుదాం అనుకుంటా, ఈడేమో బొమ్మలు వేస్తూ ఉన్నాడు, ఈడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు. ఇక అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు. హాస్టల్లో అయితే బొమ్మలు గట్టి ఉండవని. నేను 3rd నుంచి 10th వరకు ఒకటే స్కూల్, ప్రజ్ఞా హై స్కూల్, హాస్టల్. థర్డ్ క్లాస్కి హాస్టల్. అయితే మా నాన్నకి తెలియదు ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు, ఊకే బొమ్మలు వేస్తుండే. తర్వాత నేను 8th classకి వచ్చాక మా ఫాదర్ గుర్తించిండు, మంచి బొమ్మలు వేస్తాడు. మా చుట్టాలు వచ్చిండు, వాళ్ళు చెప్పిండు, అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు. మా నాన్న ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు. అప్పటిదాకా ముందు వద్దు అసలు బొమ్మల్లో వేసుకుంటున్నాడు అని చెప్పి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందండి? క్రేజీ. అసలు హాస్టల్ లైఫే నాకు అంతా నేర్పింది. రైట్. అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక 30 రూపాయలు పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో, నెక్స్ట్ వచ్చే వరకు అది ఆపుకోవాలి, కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ని. లైఫ్ నేర్పిస్తుంది అది మంచి. ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్ట్స్ ఉండరు హాస్టల్లో. మొత్తం వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు. సో అక్కడ నేర్చుకున్నారు మాట్లాడడం, మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్. నిజమే, అది మాత్రం. అంటే ఆ హాస్టల్స్ లో 3వ తరగతి నుంచి అంటే ఇంకా రుద్ది తయారు చేస్తారు. ఫుల్ దెబ్బలు పడుతుండే, కొట్టించుకునే వాళ్ళ. ఫుల్. చదువు బిడ్డనా కాదా మీరు? మనము యాక్చువల్ గా మనకు 3 ఉంటే చదువుతాం, లేదంటే చదవం. కానీ సైన్స్ మస్తు చదువుతా. సైన్స్ ఒకటే చదువుతా, ఏది చదవా. నాకు సైన్స్ అంటే మస్తు ఇష్టం. న్యూటన్ ఏమన్నా మళ్ళీ పుట్టినాడా ఇప్పుడు? అట్లేం లేదు, కానీ ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండేవి చిన్నప్పుడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారా? తాతయ్య అట్లా ఇవ్వలేరు. నేను ఒక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు మా 4 fathers వ్యవసాయమే. మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం. కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన. అవునా? ఏం పండించినారు? మెంతెం కూర. యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెం కూర పండదు ఆ హీట్ కి. నేనేం చేసిన అంటే ఒక 1/2 acre తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెం కూర పండించిన. అంటే మెంతెం కూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటుంది. మెంతి కూర అంతే కదా? మెంతి కూర. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక 10 members మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ లో. వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్ట అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. పెద్దక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం, చిన్నక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం. మిగతా 18 acres మన పేరు మీద ఉంది. మన పేరు మీద అంటే అమ్మ, నాన్న, నేను ముగ్గురం. ఇంకేంది అసలు సెట్. అదే అప్పట్లో అనేవాళ్ళు కదా, అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ అని. మీ తాతయ్యలు అమ్మలేదు మొత్తానికి? మా తాతయ్యలు కొన్నారు. ఈ అమ్మిన వాళ్ళందరూ మీరు? మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే, ప్యాకెట్ ఆడి కూడా కొన్నాడు. అందరు ప్యాకెట్ ఆడు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకెట్ ఆడి కొన్నాడు.
గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను మీరు ప్యాకెట్ ఆడి పోగొడదాం అనుకుంటున్నా. సీరియస్లీ కామెడీ Just kidding. మీకు వస్తుందా నిజంగా ప్యాకెట్? వస్తుంది ప్యాకెట్ ఇట్లా అండం వస్తుంది అంతే. యుఎస్ వెళ్ళినారు, తిరిగి వచ్చినారు. అవును. నేను ఒక రీల్ చూసా, అంటే అమ్మకి బాగాలేదని వచ్చేసి, అదే రీజనా లేకపోతే? యాక్చువల్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది, అదొక మెయిన్ రీజన్. ఓకే. కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు రెండు ఒకటేసారి పడిపోయినాయి. ఎందుకు? ఐ మీన్ హెల్త్ హెల్త్ ఇష్యూ వల్లనే. ఇంకోటి ఏంటంటే నేను లేకడం కూడా బెంగటి వెళ్ళిపోయింది అమ్మ. ఓ బెంగ పెట్టేసుకున్నా. ఫుల్ 1.5 year అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా, లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది. నేను రాగానే అమ్మకే 6 months టైం ఇచ్చిన. ఓకే. రాగానే అమ్మనే చూసుకున్నా, మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పిన. ఇప్పుడు అమ్మ న్యూట్రల్గా అయిపోయింది. గుడికి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా? గుడిలకి పాజిటివ్ ఎనర్జీ. ఓకే. నేనున్నా కదా జోష్గా, తిరుపతి అన్ని షిరిడి అన్ని వెళ్ళినప్పుడు, అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని, 2 అక్కల్ని నేను అందరం ఓకే. ట్రిప్ మీరు పక్కన ఉన్నారు కాబట్టి అట్లా. ఓకే. అప్పుడు తగ్గిపోయింది. మెయిన్గా అమ్మ వాళ్ళు వచ్చిన అట్లా. లేదంటే నేను ఇంకొక 6 months ఉండి వద్దాం అనుకున్నా. మంచి ప్లాన్ చేసుకొని పోయినారు, ప్లాన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా? సూపర్ ఓకే. ఇప్పుడు దుంకుతుంది. దుంకుతున్నారా? అయ్యో. ఓకే. సో జగన్ గారు, మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా, ఆ తర్వాత నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? మనం మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ ఓ డబ్బులు ఇస్తాం కాదు, పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం. మాది ఓన్లీ 6 వరకే ఉంది స్టాండర్డ్స్. వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్, పెన్స్, ప్లస్ వాళ్ళకేంటంటే వాళ్ళ బట్టలు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు గట్టి ఇస్తూ ఉంటుంది. నేనేంటంటే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు January 26కి ఇస్తా. అంటే ఈ జనవరి అయిపోయింది, నెక్స్ట్ January 26కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్కి 1000 ఇచ్చిన, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్? ఓన్లీ ఒక 30 to 45 స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. స్కూల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. రైట్. దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం మెయిన్ టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ. వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్కి పెడతా. జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా. మీ జేబులో నుంచి పెట్టద్దా? పక్కన జేబులో? పక్కన అన్ని జేబులో నుంచి. ఇప్పుడు మా బావ ఉన్నాడు, బావని 5,000 స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తూ ఉంటా. ఓకే. కానీ ఎందుకు అంటే యాక్చువల్గా ఏమైందంటే మ్యామ్, ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజ్లో. వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఫుల్ ఇదే చదవాలని ప్రెజర్ చేస్తుండే. అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే. ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే, అన్నాడు దుంకా అని చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దుంకిన. టీసీ గీసీ ఇచ్చి పంపించేసిండు. అయ్యా. అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మేట్ ఒక కాలేజీలో జాయిన్ చేయించిండు, ఇంటర్ ఒక కాలేజీలో. అప్పుడు జాయిన్ అయిపోయారు. ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు. శ్రీ వెంకట, అది YMCA జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో. అక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలోనే మొత్తం చదివిన నా ఇంటర్ 2 years. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు. అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని. అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు, వాచ్మెన్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పెయిన్ అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ ఆ కాలేజ్లో. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, ఈడు చిన్న ఉన్నప్పుడు. వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ 2nd year ఉన్నప్పుడు. అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శవంని. దానికి 25,000 ల్యాండ్ ఏరియా. వీడి దగ్గర డబ్బులు లేవు, రిలేటివ్స్ అంత లేరు. అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి 5,000 అడిగిన, ఇంకో 20,000 స్కూల్లో అందరిని అడిగి కలెక్ట్ చేసిన. అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన. మొత్తం ఒక 50,000 అయినాయి గవర్నమెంట్ స్కూల్లో 50,000 అయినాయి డొనేషన్. 25,000 మొత్తం 50,000 వాడికే ఇచ్చినాం. అట్లా గవర్నమెంట్ కాలేజీలో అది చూసి మా లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం 5 రూపాయలది.
ఓకే. జోష్కి వెళ్ళిపోతుండే. మీరు కూడా తింటుండేనా? నేనే తింటుండే, అందరం తింటుండే. హాస్టల్లో ఉంటుండే, ప్రైవేట్ హాస్టల్లో. ఆ ఫుడ్ తీసుకొస్తుండే, కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే. అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్ కదా, ఎందుకని హాస్టల్స్లో వీటిల్లో పెరిగారు? యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్ట రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు. దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మన ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తేనే కదా ఇక్కడికి వచ్చేసిన. ఓకే. అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తత తీసుకోవాలి, దొరికినంత వరకు. నాకేంటంటే ఏం నచ్చుతుంది చేస్తాను నేను, అంతే. ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం నచ్చుతుంది, మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం. అంటే ఈ నిమిషం కాదు, మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ దత్తత్తు ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను, ప్లస్ ఇంకోటి ఏఎంబి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను. అంటే అందరు ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను. అట్లా మీరు మీ ఆర్ట్స్ అన్ని అమ్ముకుంటారు కదా? నేను అది యుఎస్లో అప్పుడు అమ్మేవాడిని, ఇండియా వచ్చాక అమ్మట్లేదు. ఎందుకని? యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. 100 మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు. యుఎస్లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా, ఏదో ఒక బిజినెస్ చేయాలా, పోర్ట్రేట్స్ చేసి అమ్ముతా ఉండేవాడిని. ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ్ 100-200 మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది. యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా, అక్కడ ఉన్న వాళ్ళకు రంగులు రంగులే. రంగులు రంగులే. యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట, అంటే దుప్పటేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు, ముసుగులో గుద్దులాట. ఆ దుప్పడన్నా ముసుకన్నా అంతే. అంటే ఇక్కడ జడ్జి చేస్తారు కదా, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని